దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము ఈరోజు మన ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకోవడానికి వచ్చినాం కనుక మనం చాలా భక్తితో వాక్యాన్ని అంగీకరిస్తూ వచ్చిన ప్రతి వాక్యాన్ని ప్రభువా నాలోనికి పంపించు అని వేడుకుంటూ దీక్షతో వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈరోజు వాక్య ధ్యానము హోలీ కమ్యూనియన్. హోలీ కమ్యూనియన్ అంటే దాని అర్థం అందరము కలిసి ఆయన శరీరంను పూజించుట. దీన్ని ఆర్సీఎం వాళ్ళు అయితే ఏమంటారంటే దివ్య బలి సప్రసాదం లేదా దివ్య బలి పూజ అంటారు. దాన్ని జరిగించేదాన్ని సిఎస్ఐ వాళ్ళు అయితే ఏమంటారంటే సమపాక్తము అంటారు. అంటే సమానముగా పంచుకొని తింటారు. సమానముగా పంచుకొని తింటారు. మనం దేనికి వచ్చామంటే ఈరోజు ఆయన శరీరాన్ని పంచుకొని తినడానికి వచ్చాము. జ్ఞాపకం చేసుకొని చాలా జాగ్రత్తగా అంటే దేవుని శరీరము ఎందుకు తింటున్నాము, ఎందుకు తినవలసిన అవసరత ఉంది అని అంటే ఆయన శరీరము మనము భుజిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు మన శరీరంలోనికి ప్రవేశిస్తారు అనేటువంటి సత్యాన్ని ఎంతమంది గ్రహిస్తున్నారో తెలియదు. అందుకని ఆ శరీర రక్తాలు పుచ్చుకోవడానికి వచ్చినప్పుడు మనం మరి ఎక్కువగా శ్రద్ధగా క్షమాపణ ప్రార్థన చేయాలి, చేసుకోవాలి. ఎవరు కూడా నెగ్లెక్ట్గా ఉండకూడదు అని చెప్తూ ఉంటాం. ఎందుకు అని అంటే ఆయన మనలోనికి ప్రవేశించేటువంటి ఒక ఘట్టము. అందుకనే క్రైస్తవులకు ఈ యొక్క హోలీ కమ్యూనియన్ అనేది ఒక్కొక్క చోట 2 వారాలు ఉంటుంది, 3 వారాలు ఉంటుంది. అయితే 1 వారం చేసుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. రెండవది క్రీస్తు మనలోనికి రావడమే కాదు, రెండవది క్రీస్తులోనికి మనం కూడా వెళుతున్నాం. వాక్యం చెప్తుంది ఆయన మీలోనికి వస్తాడు, మీతో ఉంటాడు. అయితే ఆయన మనలోకి వచ్చినప్పుడు మనం కూడా ఏమవుతున్నాం అని అంటే ఆయనతో ఏకమవుతున్నాం. ఒక భార్య ఒక భర్తని పెండ్లి సందేశంలో ఏమని చెప్తామంటే వారిద్దరును ఏక శరీరం అవుతారు. అంటే ఏక శరీరం అంటే 1+1 కాదు, 1:1. ఏంటది 1 సార్ మరి 1+1 అంటే 2 కాదు. మరి ఆయన లోనికి చేర్చబడుతున్నాం, అందులోనికి ప్రవేశిస్తున్నాం. అంటే ఒక భార్య ఒక భర్త ఏ రీతిగా 1:1 అవుతుందో ప్రభు కూడా మనలోనికి వచ్చినప్పుడు మనం కూడా ప్రభులోకి వెళ్ళినప్పుడు ఆయన ఒకడే మనము ఒకరే. కానీ ఇద్దరు కలిస్తే ఒకరే. కాబట్టి ఈ కమ్యూనియన్ అంటే అందరము కలిసికట్టుగా ఉండేది. ఇందులో ఎవ్వరు అపవిత్రంగా ఉన్నా బ్యాడ్ అందరికీ ఉంటుంది కదా. ఒక్కరున్నా సరే ఆ యూనిటీ అనేది కమ్యూనిటీ అనేది పోతుంది. ఒక యూనిటీ అనేది మనం కోల్పోతాం. యూదా ఒక్కడే, కానీ చెప్పేటప్పుడు ఏమంటామంటే శిష్యుడే ఆయన నమ్మేశాడు అని అంటాం. శిష్యుడే ఆయన నమ్మేశాడు. ఎవరన్నా యూదా పరాయోడని ఎవరన్నా చెప్పగలుగుతారా? చెప్పలేరు. అందుకనే ఈ యొక్క ప్రభు యొక్క శరీర రక్తాలు పుచ్చుకోవడానికి వచ్చినప్పుడు మొదట మనకి కావాల్సింది ఏంటంటే యూనిటీ. అదే యూనిక్ మనకి. యూనిటీగా అంటే ఏక మనస్సు. మేడగదిలో అదే జరిగింది. వాళ్ళు ఏక మనస్సుతో, మనుషులందరూ వేరు వేరు, కానీ వారికి వచ్చింది ఏమిటి అని అంటే ఏక మనస్సు. అందుకనే సమభాక్తము అని అంటే అందరము కలిసి పంచుకొని తినటం. దివ్య బలి పూజ అంటే దేవుని యొక్క బలిని, దివ్య బలి పూజ. మీరంతా ఆర్సీఎం వాళ్ళేగా, చెప్పండి. దాన్ని కొన్నిసార్లు ఏమంటారు ఇంగ్లీష్లో మాస్ అంటారు కదా. మాస్కి వెళ్తున్నాం అంటారు. అంటే సాక్రిఫైస్ అంటే ఆయన సమర్పించినటువంటి, ఆయన చేసినటువంటి త్యాగాన్ని ఈ ప్రజలు చేరి జ్ఞాపకం చేసుకొని ఆరాధిస్తున్నారు. అది దివ్య బలి పూజ. ఆయన చేసినటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధించడం. అందరూ కలిసి పంచుకోవడం ఒకటి. రెండవది అందరూ కలిసి
ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చేసేదాన్ని మనము ఈరోజు హోలీ కమ్యూనియన్ సర్వీస్ అంటాం. ఇందులో ఒక మాట చూద్దాం. రోమీలకు అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి నేను చదువుతాను. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము నొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఏం చేస్తున్నామండి? ఇప్పుడు శరీరం ఎక్కడికి వెళ్తుంది? నీలో ఐక్యమైపోతుంది. అందుకనే మనం ఎందుకు తీసుకుంటున్నామని అంటే, ఎందుకు మనకైనా శరీర రక్తాలు పుచ్చుకునే అవసరత మనకు వచ్చింది అని అంటే, ఆ రొట్టె ద్వారా ఆయన మనలో ప్రవేశిస్తున్నారు. 2 సార్లు మనమని ఉంటుంది. మనము బాప్తిస్మము వలన ఆయన మరణములో పాలు పొందుతున్నాం. బాప్తిస్మం అనేది ఎంత ప్రాముఖ్యమైందో ఇక్కడ గమనిస్తే, బాప్తిస్మము ఆయనలో ప్రభువును కలిగి కదా. ఇప్పుడు పెళ్లి బాప్తిస్మం ఉందా? ఇప్పుడు చావు బాప్తిస్మం ఉందా? నిర్ధారణ ఉంది. ఇప్పుడు ఇవేమి లేవండి. క్రీస్తుని కలిగి బాప్తిస్మం తీసుకుంటున్నామంటే ఆయన మరణములో పాలిభాగం వస్తుంది. ఆ బాప్తిస్మంలో నుండి బయటికి నువ్వు వస్తున్నావంటే ఈ లోకంలో నుండి లేదా నీటిలో నుంచి ఆయన పునరుద్ధానములో పాలిభాగము మనం పొందుతున్నాం. అందుకనే మనమందరము ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. నిజంగా మనం ప్రభువుకి ప్రాధాన్యతనిస్తే, నిజంగా ఆయన యొక్క శరీర రక్తములకు మనం విలువనిస్తే, ఆయన మహిమార్థమై జరిగిస్తే, మనం ఎంతో ఒబీడియన్స్గా దాన్ని తీసుకుంటే ఈరోజు ఎలాంటి అనుభవాన్ని మనం పొందబోతున్నామని అంటే, ఆయన మరణములో నుండి ఆటోమేటిక్గా పునరుద్ధానము ద్వారా జీవములోనికి దాటించబడుతున్నాం. అంటే ఒక విధంగా ఆయనలో ఐక్యము గలవారం అయిపోతున్నాం, ఆయనలో కలిసిపోతున్నామంటే ఆయన మనలో కూడా ఉండడానికి. అదే మాట కొరింథీయులకు రాస్తూ కూడా అంటున్నాడు చూడండి, 11వ అధ్యాయము 1 కొరింథీ 11వ అధ్యాయము. మనం అప్పుడప్పుడు ఇది జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాము. దీనిలో ఏమంటున్నాడంటే, ఆయన రొట్టె తిని 26వ వచనం, ఆయన రొట్టె తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇప్పుడు ఇందాక రోమీయులకు రాస్తూ ఏమంటున్నాడంటే, ఆయన మరణములో పాలువారం అవుతాం. అంటే ఎలాంటి మరణము ప్రభు పొందారు అనేది మనందరికీ తెలిసిన అనుభవమే. అంటే ఒక లోకములో నుంచి ప్రభువు మన కొరకు గాయపరచబడితే, ఒక బాప్తీసానికి వచ్చేటువంటి వ్యక్తి ఎన్నో త్యాగాలు చేసి బాప్తీసంలోనికి రావాలి, ఎన్నో విడిచిపెట్టి రావాలి, అన్నీ విడిచిపెట్టి రావాలి. ఎన్నో కాదు, అన్నీ. ఈ లోకం దేన్ని కోరుకుంటుందో, ఈ లోకం ఏది ఆశిస్తుందో, లోకస్తులు దేని కొరకు ప్రాకులాడుతున్నారో ఇవన్నీ కూడా విడిచిపెట్టి వస్తేనే ఆయన మరణములో పాలిభాగం, ఆయన మరణంలో సహకారినివి, సహదాసుడు. అట్లా కాకుండా ఏదో యాదృచ్ఛికంగా బాప్తిస్మం పొందితే దానిలో ఉపయోగం అనేది లేదు. పేరుకు మాత్రమే, ప్రకటన చెప్తున్నట్లుగా పేరుకు మాత్రమే నువ్వు జీవిస్తున్నావు, నువ్వు మృతుడవే. అంటే ప్రభువులో బాప్తిస్మం పొందితే ఏం చేస్తావంటే ఆ మరణపు టేస్ట్ నీకు తెలుస్తుంది. నువ్వు విడిచిపెట్టి వచ్చావు కదా, విడిచిపెట్టి రాకపోతే ఫీలింగ్ లేదు. ఆయన మరణ వాసన
నీకు అది తెలియట్లేదు. ఆయన మరణము కూడా లోకానికి సువాసన, అది తెలియట్లేదు. ఆ అనుభవం మనకుంటేనే ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు నా కొరకు నా ప్రభువు ఈ రీతిగా మరణించి ఈ రీతిగా తిరిగి లేచి ఈరోజు నాకు రొట్టెగా మారారు, అని రొట్టెగా మారారు. వాడు నేను తీసుకుంటున్నటువంటి ఆ రొట్టె ఆయన శరీరము అనేది జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు ఆయన మరణాన్ని ప్రచురించకుండా మనము ఉండలేము. అదే ఇక్కడ కొరింథీయులకు రాస్తూ అంటున్నాడు, ఆయన మరణమును ప్రచురము చేయదము. ఆయన మరణము మన కొరకు ఎంతో త్యాగము. ఎందుకు మరణాన్నే ప్రచురించాలి, ఆయన చేసిన కార్యాలు ఎందుకు ప్రచురించకూడదు అనేది మనం చూస్తే కదా. ప్రభు చెప్తూ ఏమంటారంటే, ఇక్కడే ఉంది కదా మన రొట్టె, మనం పట్టుకోవచ్చో లేదో తెలియదు, దాన్ని పట్టుకున్నప్పుడు నా చేతిలో ఉన్నది రొట్టె అనుకోనుడు. ప్రభు ఆ రొట్టెను అలా పట్టుకొని ఏమంటున్నారనంటే, ఇది నా శరీరము అంటున్నారు. ఇది నా శరీరము అని అంటలే, రొట్టెను నా శరీరము అంటున్నారు. రొట్టెను నా శరీరము అన్నప్పుడు వాస్తవంగా ఈరోజు ఒక సేవకుడు ఆ రొట్టెను పట్టుకొని ఆ క్రమం చేసేటప్పుడు ఇది క్రీస్తు మీ కొరకు విరవబడుతున్న ఆయన శరీరము అన్నారు అనుకోండి. యాక్చువల్ అది రొట్టె ఆయన శరీరం అప్పుడు అంటే శరీరం మీకు కనపడుతుంది. ఇక్కడ ఏం కనపడుతుంది? రొట్టె కనపడుతుంది. కానీ మన కాన్షియస్లో ఏంటది? రొట్టె మాత్రం మారదు. రొట్టెలో మార్పు లేదు. ఇప్పుడు ఎక్కడ మారింది? నీ కాన్షియస్లో మారుతుంది. అది నువ్వు దాన్ని గౌరవిస్తే మారుతుంది, నువ్వు అలాగనుకుంటే మారుతుంది. నీ ఆలోచనలో మార్పు జరిగితే అది ఆయన శరీరముగా నువ్వు తీసుకుంటావు. అర్థమైందా నేను చెప్పింది? రొట్టెను చూసి ఆయన శరీరము అని అంటే ఎవరైనా అన్నిలు వస్తే నవ్వుతారు, ఇదేంటి కూర్చోబెట్టింది అనుకుంటా. ఏం కనుక రొట్టె అనేది రొట్టె, నువ్వు నవ్వుతున్నప్పుడు అది గోధుమ పిండే. కానీ నీ మనస్సులో మార్పు జరుగుతుంది. ఆ గౌరవం ఎందుకు వస్తుంది అని అంటే, ప్రతి ఒక్కరూ కూడా వంగి ఎందుకు తీసుకుంటామని అంటే, వంగే తీసుకోవాలి. అసలు మనకి అవకాశం లేదు, మోకరించి తీసుకోవాలి. మోకరించి ఆయన ఎదుట తీసుకోవాల్సిందే. మనకు అవకాశం లేక కనీసం ఆయన ఎదుట మనకు అసలు వంగి తీసుకుంటున్నాం. ఎందుకు అని అంటే అంత విలువైనది. అన్ని తాకటానికి కూడా యోగ్యత లేని మనకు, అన్ని చూడడానికి కూడా అవకాశం లేని మనకు దేవుడు ఈరోజు ఒక రొట్టెగా మన ఎదుట నిలబడి అంటున్నాడు, ఇది నా శరీరము, ఇది నా శరీరము. అర్థమవుతుందా? ఇది శరీరం అని ఎప్పుడు నువ్వు తీసుకుంటావో, అందుకనే ఈ పౌలు భక్తుడు అంటాడు, అది శరీరం అని వివేచింపక తీసుకుంటే, అది నువ్వు రొట్టెను రొట్టిగా స్వీకరిస్తే, రొట్టెను రొట్టిగానే నువ్వు చూస్తే ఏమవుతుంది అని అంటే పనిష్మెంట్ వస్తుంది, చావు కూడా వస్తుంది అని అంటున్నాడు. వివేచింపక తీసుకుంటే, జ్ఞానం లేక తీసుకుంటే, నీ కాన్షియస్లో ఆ మార్పు నువ్వు చేయకుండా తీసుకుంటే, ఏముందలే ప్రతి నెల తీసుకునేదేగా అని అనుకుంటే. కాబట్టి యోచించు, ఈరోజు నిజంగా సిద్ధపాటు నీ మనసులో ఉందా? ఈ సిద్ధపాటు కలిగే వచ్చేవా? అమ్మో, నా ప్రభు శరీరాన్ని నేను ఈరోజు తాకబోతున్నాను, నా శరీరం నేను తినబోతున్నాను, అటువంటి సిద్ధపాటుతో నువ్వు వచ్చుంటేనే ప్రభు సన్నిధికి రా. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రేయర్ చేస్తూ ఉంటాం, టైం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రేయర్ చేస్తూ ఉంటాం. అప్పుడు చేయవలసిన ప్రార్థన క్షమాభిక్ష ప్రార్థన కాదు, అంతకు ముందే మనం సిద్ధపడి రావాలి. వచ్చిన తర్వాత ఏంటంటే అది రొట్టె ఆయన శరీరముగా మార్చబడాలా, నేను తీసుకోవాలా అని మనం దాని కొరకు ప్రార్థన చేయాలి. ఆయన శరీరము నేను పుచ్చుకుంటున్నాను ప్రభువా, తన చేతిలో ఉన్నది రొట్టె, కానీ నేను అది పుచ్చుకున్నప్పుడు ఏమవ్వాలంటే ఆయన శరీరముగా మార్పు చేయాల. ఆయన శరీరం మనలోకి వెళితే ఎంత బలం అండి, ముసలోళ్ళకు కూడా బలం రావాలి. ఎందుకనంటే ఆయన యవనస్తుడు, యవన బలం. నేను చెప్పేది వాస్తవమేనా?
ఆయన యవన బలము 33 సంవత్సరాలంటే ఎంత అద్భుతమైనటువంటి ఏజ్ అది. అటువంటి యవన శరీరం, చాలామంది యవనుల రక్తం ఎక్కించుకుంటారు. ఎందుకంటే వీడు ఎక్కువ కాలం బ్రతుకుతారు. మన ఈ రాజకీయ నాయకులు, యాక్టర్లందరూ చేసేది ఏంటంటే ఫారెన్ వెళ్ళి యవనస్తుల రక్తాలు కొనుక్కుని ఎక్కించుకొస్తారు. అందుకనే నడవలేని లెగలేనుడు కూడా ఇవాళ పరిగెడతారు. కారణం ఏంటి అని అంటే యవ్వన రక్తం వాళ్ళలో ఉంది, యవ్వన బలం వాళ్ళకు వచ్చింది. ఈరోజు మనకెందుకు బలహీనులం అవుతున్నాం? మనకెందుకు కార్యాలు జరగట్లేదు? మనం తీసుకుంటున్నాం కదా, ప్రతి మాసము ఆయన శరీరాన్ని భుజిస్తున్నాం కదా, ఆయన రక్తాన్ని స్వీకరిస్తున్నాం కదా, మనం ఎందుకు బలహీనులంగా ఉండాలి? ఇది నా ప్రశ్న. ఒకసారి ఆలోచన చేయాలని వేడుకుంటున్నాను. ఎందుకంటే రొట్టెగానే స్వీకరించడం వల్ల మనం ఆ యవ్వన బలాన్ని పొందుకోలేకపోతున్నాం. ఆయన యవ్వన రక్తాన్ని పుచ్చుకుంటూ కూడా వృద్ధాప్యపు ఛాయలు మనలో కనబడుతున్నాయి అని అంటే, బలహీనపు ఛాయలు మనలో కనబడుతున్నాయి అని అంటే, మనం నిజముగా అది ఆయన శరీరముగాను ఆయన రక్తముగాను స్వీకరించలేదు అని నా యొక్క తాత్పర్యం. కొలసీలకు రాస్తూ అంటాడు చూడండి. ఇంకా ఆయనలో ఏమొస్తాయి అని అంటే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు చాలండి. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనలో ఉన్నవి. మనం తీసుకునే రొట్టె ఏంటన్నాం? ఇప్పుడు మనం తీసుకునే రొట్టె ఏమన్నాము? ఆయన శరీరం. ఇప్పుడు ఏముంటాయి అంటున్నాడు? ఆయనలో ఏముంటాయి అంటున్నాడు? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనలో ఉంటాయి అంటున్నాడు. మరి ఎందుకు మనం సంపన్నులుగా ఉండటం లేదు? నిజంగా ఆలోచించాలి ఈరోజు. ఎందుకు సర్వ సంపదలు ఆయనలో ఉన్నప్పుడు ఆయన మనం తీసుకుంటున్నాం కదా, మనలో ఉంటాను అంటున్నాడు కదా, ఇందా చదువుకున్నాం కదా, ఐక్యము గలవారమై ఇందా పాడాం కదా, నీవు ఉంటే మాటే చాలు, చూపే చాలు, తోడు చాలు, నీడ చాలు, అన్నీ చాలు మనం సరిపెట్టుకున్న వాళ్ళమే. అంతేగాని అది శాశ్వతంగా మనలో ఉండిపోవడానికి చూడం. ఎలాంటి క్రైస్తవులు అయ్యామంటే మనకి ఆ రోజు కార్యం జరిగిపోతే, ఆ రోజు బ్రతికి పట్టుగడితే చాలు, రేపటి సమస్య కొరకు పాకులాడు, రేపే. ఇది వాయిదా పద్ధతి. కాబట్టి మనము ఆయనలో ఉన్నాము, ఆయనను మనం స్వీకరిస్తున్నాము, మనము ఐక్యము గలవారమై ఉన్నాం. కాబట్టి మనలో ఏముండాలి అని అంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపద. ఎన్నోసార్లు బుద్ధినివ్వదు. మన దగ్గర ఉన్నది సరైన బుద్ధి కాదు. అర్థం చేసుకో, మొండితనం, పీకులాట, సమయానుకూలత ఉండదు. సమయానుకూలమైన జ్ఞానాన్ని ఉపయోగించుకో. ఇదంతా కూడా యోచించండి. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బాధ కలిగిద్ది. రోమిలికి రాస్తూ కూడా అంటున్నాడు 11వ అధ్యాయం 36వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం. చాలండి. ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము, ఆయన మూలమున. ఎన్ని రకాలుగా ఉన్నాయండి ఈ మాటలు? ఆయన మూలము కానీ, ఆయన ద్వారానే, ఆయన నిమిత్తమే మనకేం కలిగినాయి అంట? సమస్తము. ఇందాకేమన్నాడంటే బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నాయని అలా. ఇక్కడేమంటున్నాడంటే మళ్ళీ దాన్ని బలపరుస్తూ సమస్తము. ఇంకా నీ అవసరతలు ఏమున్నాయో ఇక్కడ రాయాలంటే బైబిల్ సరిపోదు. ఆయన నిజముగా ఐక్యము గలవారం అయితే, ప్రభు మరణాన్ని మనతో సమాన, ఆయన మరణములో సమాన అనుభవము గలవారం అయితే, పౌలు అంటాడు, నేను నీ మరణములోను నీ పునరుద్ధానములోను సమాన అనుభవము గలవాడు నిమిత్తము అని అంటాడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా పౌలు ఆశించినట్లుగానే మనము కూడా ఆ ఆశ కలిగి ఉండాలి.
అంటే మనకంతా కూడా బ్యూటిఫుల్గా జరిగిపోవాలని కోరుకోకూడదు. అంటే నిజంగా మనం ఆయన మరణంలో పాలిభాగం అంటే మళ్ళీ మనం సిలువ మోయక్కర్లా, సిలువ వేయక్కర్లా, కానీ ఆ రుచి చూడాలి. ఆ శ్రమలో నుంచి వెళుతూ నా ప్రభు ఎలా శ్రమ పొందారు, నా ప్రభు ఎలా బాధపడ్డారు, నా ప్రభు నా నిమిత్తం ఎలాగా కష్టపడ్డారు, ఆ ఎండలో, వేడిమిలో, అవమానములో, ఇవన్నీ మనం తలుచుకున్నప్పుడు ఆ మరణాన్ని ప్రచురించేవారుగా మనం ఉండాలని చెప్తున్నాం. అలాగే నేను మత్తయి సువార్త ఇక్కడ అంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 26:26 ఆ యొక్క రొట్టెను పట్టుకొని విరిచి ఇది నా శరీరం, ఇది నా శరీరం. చదువు మత్తయి 26:26. వారు భోజనము చేయుచుండగా వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి. చాలు, విరచి విరచి అనుభవం ఎప్పుడన్నా ఉందా? అనుభవం ఎప్పుడన్నా ఉందా? విరగబడిన అనుభవం, యేసు చేత విరిచిన అనుభవం, యేసు చేత మలిచిన అనుభవం. విరవడం అంటే ఎప్పుడైనా దేవుడు గద్దించడం, దేవుడు గద్దించడం. గద్దింపు ఎప్పుడన్నా తీసుకున్నావా? దేవుడు ఎప్పుడన్నా గద్దించినప్పుడు దాన్ని స్వీకరించావా? అదే విరవబడటం. ఆయన గద్దింపు విరవబడటం కన్నా ఆయన మాట విని నిన్ను విరుచుకోవటం విన్నా. నువ్వు ఒకసారి ఒక వాక్కు ద్వారా లేదా ఒక వ్యక్తి ద్వారా ఆ వాక్కు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్కుని బట్టి మనము విరవబడడం, మనల్ని మనం పూర్తిగా నలిపివేసుకోవడం. అందుకని వాక్యం చెప్తుంది, నలిగిన రెల్లును విరువని వాడట. మనం నలిగుంటే ఆయన విరవడం. ఒకవేళ ఆ నలుగుడు లేకపోతే ఆయన విరుస్తాడంట. ఎలా ఇరుస్తాడు అని అంటే సమస్యల కొలువులో పెడతాడంట. ఇజ్రాయేలీలను ఇబ్బంది కొలువులో పెట్టాడంట. ఇజ్రాయేలీలను ఇబ్బంది కొలువులో, మనలనేమో సమస్యల కొలువులో. అది ఎలాగానంటే గ్రహిస్తేనేమో, ఇదిగో ఇందాక అన్నాడు కదా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. విరవబడడానికి నీకున్నటువంటి నీడ్ అవకాశం, నీకున్న సమస్య అవకాశం. ఆ సమస్యలో నుంచే విరవబడతాం. సమస్య లేకపోతే హ్యాపీయే. కన్నీరు ఎందుకు వస్తుంది, బాధ ఎందుకు వస్తుంది, ఆలోచన ఎందుకు వస్తుంది, దుఃఖం ఎందుకు వస్తుంది, వెన్నుపోట్లు ఎందుకు వస్తాయి కదా, ముట్టకాయలు ఎందుకు వస్తాయి? రావు. సమస్య మన దగ్గర ఉంది అని అంటే ఆ సమస్య పరిష్కారము ఆయన దగ్గర. ఆయన విరవబడాలి. ప్రభు అంటున్నాడు, విరిచి ఆశీర్వదించి విరిచి ఇచ్చాడు. నిజంగా ఆ బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు, ఆ రొట్టె నీ చేతిలోకి వస్తున్నప్పుడు ఆ విరవబడే అనుభవం లేకుండా ఆయన శరీరాన్ని సేవించడం, ఆయన శరీరం తినడం అనేది సంస్కారం కాదు అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఆ రొట్టె నీ చేతిలోకి వస్తున్నప్పుడు, అవ్వా నీ శరీరాన్ని పుచ్చుకోవడానికి నాకు యోగ్యత ఉందా, అట్టి యోగ్యత ఉందా, అట్టి అర్హత ఉందా? అరే నేను ఈ వారమంతా నేను ఎంతవరకు నేను సంతోషపెట్టాను, ఈ వారమంతా ఏ రీతిగా నేను గణపరిచాను, ఈ మాసమంతా నేను ఏ రీతిగా ఉన్నాను అని ఒకసారి నువ్వు ఆలోచన చేసుంటే తప్పకుండా ఆ బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు నీ మనస్సు విరవబడుతుంది. నీ మనస్సు తప్పకుండా విరవబడుతుంది. రొట్టె విరవడం కాదండి, మనస్సు విరిగితేనే నువ్వు ప్రభువుని స్వీకరించింది వాస్తవం అవుతుంది. లేకపోతే నీలోకి వెళ్ళినా అది రొట్టెగానే మిగిలిపోతుంది. ఆ విరవబడే అనుభవం లేకపోతే, ఆ బుద్ధి జ్ఞానం ఆయనలో ఉందని గ్రహించకపోతే, ఆయనలోనే సమస్తము ఇమిడి ఉన్నవని మనం దాన్ని తీసుకోకపోతే రొట్టె తీసుకున్న వ్యర్థమే అనేది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగనే లూకాసు వార్తికుడు కూడా రాస్తున్నాడు. ఒక మాట చూద్దాం. మీరు పంచుకొని తినుడి. లూకాసు వార్త 22:17. లూకాసు వార్త 22:17. అలా ఎత్తుకొని చెల్లించి దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. చాలనా? ఇది పంచుకొనుడి. ప్రభుని ఏం చేయాలి?
ఒకవేళ నువ్వు నిజంగా ఆత్మానుసారంగా తీసుకున్నప్పుడు నీకు ఒక అనుభవం కలుగుద్ది. ఆత్మానుసారంగా నువ్వు ప్రభు శరీరాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడు నీకు ఒక అనుభవం కలుగుద్ది. ఇందాక ఏమన్నాడంటే నా మరణాన్ని మీరు ప్రచురిస్తారన్నాడు. ఇప్పుడేం చేస్తానంటే పంచుకున్న తర్వాత ఏం పంచుకోమంటున్నాడంటే రొట్టె కంటే నీకున్న అనుభవాన్ని పంచుకుంటే దానికి బలం. ఏ అనుభవం వస్తుందంటే ఒక ఆరాధన జరుగుతున్నప్పుడు మనకు ఎవరు అనుభవిస్తారో నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను. నేను అనుభవించేది మాత్రం నేను చెప్పగలను. తల నుండి చిరు పాదము వరకు దేవుని ప్రసన్నత ఆ మీదకి రావడాన్ని గమనిస్తాడు. లేకపోతే నా ఓపిక ఉండదండి ఇంత గంట సేపు మాట్లాడటానికి. నేనెంత బలహీనరాలు నాకు తెలుసు. కానీ ఆయన కృపచేతనే ఇది నేను అనుభవిస్తున్నాను. కాబట్టి ఈ అనుభవాన్ని నేనేం చేయాలంటే మీకు తప్పకుండా చెప్పాలి. అలాగనే మీరు అనుభవించండి. రొట్టెని తీసుకున్నప్పుడు ఆర్సీఎం వాళ్ళు ఎంత భక్తిగా చిన్నపిల్లల సైతం చక్కగా వేలేసుకుని ఎంత చక్కగా 2 చేతులు జోడించి అలాగా వంగి నోరు తెరిచి తీసుకొని వస్తారు. సిఎస్ఐలోనైతే ఆ బ్రెడ్ మనకి ఇచ్చేటప్పుడు అవి వేపర్స్లో ఉంటాయి పల్చగా. అవి మా చేతిలో పెట్టినప్పుడు అలా మధ్యలో పెట్టి చిన్నగా ఉంటాయి అన్నమాట. అలాగా వాటిని అలా మధ్యలో విరుస్తారు. ఎందుకంటే మీ కొరకు విరవబడుతున్న నా శరీరము అని చెప్పి ఇస్తారు. అది ముక్కలు అయిపోద్ది చేతిలోకి వచ్చినప్పుడు. ఆ ముక్కలన్నీ కలిపి అలా పెట్టుకుంటున్నప్పుడు ఆ నోట్లో పెట్టుకోవటం కానీ అది కరిగిపోతున్నప్పుడు ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు గిర్రమనేవి. విరవబడిన రొట్టె తీసుకుంటున్నప్పుడు కానీ ఆ విరవబడిన రొట్టె తీసుకున్నప్పుడు కూడా మనసులో చలనము లేదు అని అంటే మోతవేయబడిన మనసాక్ష లేక కఠినమైపోయిన మనసాక్ష, ఫరో మనసాక్ష, ఫరో స్పిరిట్ పనిచేస్తున్న ఈరోజు మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి రొట్టెను ఈరోజు ఎలాగ పంచుకొని తింటున్నామో రొట్టె తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా ఈరోజు ప్రభు నేను నిన్న ఒక పాస్టర్ గారి మెసేజ్ విన్నాను 4 రోజుల క్రితం. ఆయన సర్వీస్ చేస్తూ ఉండగా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి నోరంతా డ్రై అయిపోయి ఆట పాడడానికి కూడా ఆయనకి అసలు శక్తి లేదంట. ఆ రోజు హోలీ కమ్యూనియన్ సర్వీస్ అయితే ఒక ప్రక్కనున్న పాస్టర్ గారిని ఆయన అడిగారంట, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నా నోరంతా డ్రై అయిపోతుంది, నేను విశ్వాసంతో నిన్ను అడుగుతున్నాను, నాకు ఒక రొట్టె ఏమన్నా ఇస్తావా అని. ఇప్పటికీ అవన్నీ కూడా బల్ల మీద ఇలాగే పెట్టి ఉంటాయి అన్నప్పుడు ఆయన పర్వాలేదు అయ్య గారు మనం దేవుని పిల్లలమే కదా అని 2 తీసి ఇచ్చారంట. అవి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి, దానివల్ల బలం వచ్చింది అని అంటే ఎవ్వరూ నమ్మరు. ఆ 2 నోట్లోకి ఎప్పుడు వెళ్ళాయో ఆయన వెంటనే అద్భుతమైన శక్తి పొందుకున్నాడు. క్రీస్తులో దేవునికి మహిమ కలుగుతాడు. నమ్ముతావా? నేను నమ్మానండి. అది వాస్తవం. కాబట్టి విరువబడిన రొట్టె తీసుకునే మనము మనసు విరగకుండా తీసుకోవడం ప్రయోజనము కాదు, నిష్ప్రయోజనమే. అందుకనే భక్తులు ఆది సంఘం ఏం చేసిందంటే వారి యొక్క స్థిరాస్తులు చరాస్తులన్నీ తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పడేశారంట. అయ్యా మాకు ఆ ప్రభు మాత్రమే చాలు, ఇవన్నీ మాకు అవసరం లేదని. ఈరోజు మన ప్రభు దేవుని సేవకులుగా మేము ఎవ్వరము కూడా స్థిరాస్తులు రావాలని కాదు, మీరే ఆయన ఆస్తి అనేది జ్ఞాపకం చేస్తున్నారు. మీరు కావాలి, నేను కావాలి ఆయనకి. మనం కాకుండా మన ఆస్తులు ఆయన ఏం చేసుకుంటాడండి? ఆయనలోనే సర్వ సంపదలు నాకు ఉత్తములై ఉండవని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో అగస్టిన్ భక్తుడు జ్ఞాపకానికి వస్తున్నాడు. సెయింట్ అగస్టిన్ అనేది మనందరికీ తెలుసు. తన తల్లి ప్రార్థనలో, ఆ కన్నీటి ప్రార్థనలో పరలోకానికి పుట్టుకొని వచ్చానని చెప్పినటువంటి సాక్షి సెయింట్ అగస్టిన్. ఒకప్పుడు చాలా లోకస్తుడిగా ఉన్న ఈయన పుట్టినని చదివినప్పుడు దానిలో ఏమని రాశారంటే ఆయన క్రీస్తు శరీర రక్తములు పుచ్చుకున్నప్పుడు క్రైస్తవుడుగా మారడం కాదు, క్రీస్తుగా మారాలి. ఏంటంట?
చెప్పండి. క్రీస్తుగా ఏం మారాలా? క్రైస్తవుగా క్రైస్తవుడిగా మారడం కాదు, క్రీస్తుగా మారాలి. నీవు శరీర రక్తాలు తీసుకున్న తర్వాత దేవుడు నీకు ఎంత దగ్గరగా ఉండాలని నువ్వు కోరుకోవాలంటే నువ్వు వేసుకున్న వస్త్రం కన్నా ఆయన నీకు దగ్గరగా ఉండాలని కోరుకోవాలి. ఆయనకి ఆ ఫీలింగ్ కలిగిందంట. ఏమండి, మనం వేసుకున్నటువంటి వస్త్రము కన్నా, వస్త్రం అనేది మనల్ని అంటి పెట్టుకుని ఉంటుంది, కానీ దీనికంటే కూడా లోపల ప్రభువు ఉండాలి అనేది ఆయన కోరిక, ఆ ఫీలింగ్ అంటారు. కాబట్టి ప్రభు యొక్క శరీర రక్తాలు పుచ్చుకోవడానికి వచ్చినటువంటి మనము ఆ రీతిగా మన వస్త్రముల కన్నా, ఈ వస్త్రాలే మనల్ని అంటి పెట్టుకుని ఉంటాయి, గట్టిగా పట్టి ఉంటాయి, కానీ అంతకంటే లోపల ప్రభు మనల్ని పట్టుకొని ఉండాలి. దానినే ఇందాక అన్నాడు, ఐక్యపరచుట, ఐక్యమవుట, ఆయనలో కలిసిపోవుట. ఈ యోహాను భక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు, చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం. యోహాను చాలండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును. ఎవరు ఇప్పుడు ఎలా బ్రతకాలండి? మన ఆయుష్ ఎలా వస్తుంది? ఇప్పుడు మనం జీవించాలి అని అంటే, మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ఎక్కువ కాలం బ్రతకాలి అని అంటే సీక్రెట్ అని చెప్తున్నాడండి. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడు తండ్రి మూలముగా జీవిస్తాడు. ఇవాళ మనం జీవించే జీవితము ఇది ఫలభరితంగా ఉండాలన్నా, ఆరోగ్యకరంగా ఉండాలన్నా, దీనికి ఏ విధమైనటువంటి డాగులు మచ్చలు రాకుండా ఉండాలన్నా, దీనికి ఏ విధమైన అపవిత్రత అంటకుండా కాపాడుకోవాలన్నా జరిగేది ఏంటి అని అంటే, ఆయన శరీరము ఆయన రక్తము తింటున్నప్పుడు నేను ఆయనతో కూడా జీవించాలనే కోరిక పుట్టాలి. అప్పుడే నువ్వు యథార్థంగా ఆయన శరీర రక్తాలు పుచ్చుకోవడానికి యోగ్యతను పొందుకుని వస్తావు. ఇంకా బుద్ధి జ్ఞానమే కాదు, సర్వసంపదలని కాదు. ఈరోజు అంటున్నాడు, మీరు నిత్యము జీవించాలని అంటే, అంత్యదినమున లేపబడాలన్నా, ఆయనతో కూడా జీవించాలన్నా, మీరు దీర్ఘాయుష్మంతులై ఉండాలన్నా, ఆయన శరీర రక్తం పుచ్చుకుంటాం మీకు ఎంతో ఆశీర్వాదకరమని ఇక్కడ చెప్తున్నాడు. 17వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 20 వచ్చిన 21 వచ్చిన. మరియు నీవు నన్ను పంపించమని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట చాలు. తండ్రి మనిద్దరము ఏకమై ఉండలాగున వారును నా యందు ఏకమై ఉండాలని. ఇందాకేమన్నాడు? ఐక్యమై ఉండాలి. ఇప్పుడేమై ఉండాలంటే, నేను నా దేవుడు కలిసి ఇప్పుడు ఎవరై ఉండాలా? ఏమై ఉండాలి? ఒక్కరై ఉండాలి. ఇందాక చెప్పింది అదే, 1:1 ఒక్కరే. మన ప్రభుతో మనము ఐక్యము కలవారం అయితేనే నాలో నుంచి నా ప్రభువును చూపించగలుగుతాం. నా ప్రభు వేరు నేను వేరు అయితే అప్పుడు ఇద్దరమైపోతాం, 1+1 అవుతాం. అది లెక్క కాదు, క్రైస్తవుల లెక్క కాదు, అది ఒక జంట లెక్క కాదు. ప్రభు అన్నదేంటి? శిరస్సు నేను, శరీరము సంఘము. పురుషుడు శిరస్సు, శరీరము స్త్రీ. అంటే ఒకటే రెండో? ఇప్పుడు ఒకటే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు తండ్రి మనిద్దరం ఎలాగా ఏకమై ఉన్నామో ఇవాళ నా ప్రజలు కూడా నాతో అలాగే ఉండాలని నేను కూడా వాళ్ళ కొరకు నా యొక్క శరీరాన్ని అప్పగించాను అని అంటున్నాడు. రెండవ మాటగా చూస్తే సాక్రిఫైస్. ఇందాక వర్షిప్,
పంచుకొని తినుట. మనందరం కూడా ఆయన శరీరమును పంచుకొని తినుట. తర్వాత రెండో మాట ఆర్సీఎం వాళ్ళు దివ్య బలి పూజ అంటారు కదా, అందులో సాక్రిఫైస్, ఆయన బలిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన బలిని ఆరాధిస్తూ, ఆయన చేసిన త్యాగాన్ని ఆరాధిస్తూ గమనిస్తాం. 29 నిర్గమాకాండము 29వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 29 నిర్గమాకాండము 36వ వచనం. నిర్గమ 29:36 చదువునాను. అందులో నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును కాక మీరు యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, ఏడాది అయిన 7 గొర్రె పిల్లలు ఇది ప్రకారం వాటి లెక్క చొప్పున పొట్టేలుతోను గొర్రె పిల్లలతోను వాటి నైవేద్యము పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. ఇప్పుడు ప్రతిరోజు ఆ పని చేయవలసింది. అంతేనా ఉన్నది అక్కడ? ప్రతిరోజు కూడా ఆ విధంగా చేయవలసింది. అంటే నా పక్షముగా ఒక పశువుని ఏం చేయాలంటే వధించాల్సింది. నా పక్షముగా 2 పశువులను వధించాల్సింది. ఏ రోజు కొరకు అని అంటే ఈ రోజు కొరకు. రేపటి దినాన్న మరొక 2 పశువులు నా పక్షంగా నేను పొందేటువంటి శిక్షను అవి మీద వేసుకుని నా కొరకు అవి చనిపోవలసింది. చనిపోవలసిన పరిస్థితులు కొనసాగాయి. అర్థమవుతుందండి నేను చెప్పింది? నేను పొందవలసిన శిక్ష, నేను చావవలసిన ప్లేస్లో ఎవరు చనిపోతున్నారండి? ఒక గొర్రె లేదా పొట్టేలు చనిపోతున్నారు. ఆ గొర్రె పొట్టేలుగా మారినటువంటి క్రీస్తు ఇక్కడ గుర్తుకొస్తూ ఉంది. అబ్రహాము కలత, ఇస్సాకు వేదన చూసిన దేవుడు అబ్రహామా అని కేక వేశాడు. అతనికి హాని తలపెట్టుతాడు. కానీ సిలువలో మన ప్రభువు కూడా ఒక కేక వేశాడు. నా దేవా నా చేయి ఎలా విడిచింది. ఇంతకంటే ఆర్తనాదం ఉంటుందండి? అబ్రహాము కేక విన్న దేవుడు, లేదా ఇస్సాకు కేక విన్న దేవుడు, ఇష్మాయేలు కోసం తన తల్లి మొర విన్న దేవుడు, మరి ఈరోజు మన ప్రభు కేక వినలేదా? విని నెగ్లెక్ట్గా ఉన్నాడా? వదిలేసాడా? ఈరోజు ఆయన చనిపోకపోతే ప్రతిరోజు మనం చావాల్సి వచ్చింది. ప్రతిరోజు శత్రువు వచ్చి మన మీద మెడ మీద కత్తి పెట్టి ఉంచేది. మరణదండన మనకు ఉండేది. అందుకనే ఆ పక్షంగా మన పక్షంగా ఆయన చనిపోవడానికే ఆ కుమారుని యొక్క ఆర్తనాదం విని కూడా నా ప్రజల కొరకు నేను బలిగా ఇచ్చేసానయ్యా అనుకుని తండ్రి ఎంతగా సంతోషపడి ఉంటాడో. అభీష్టమాయను అని ఉంది. తండ్రి అభీష్టమాయను యెషయా గ్రంథం చివరి ఇటు ప్రక్కన ఉంటుంది. తండ్రి అభీష్టమాయను కుమారుడు మన నిమిత్తము సాక్రిఫైస్ చేయడం. మన నిమిత్తము ఒక గొర్రె త్యాగం చేయాల్సి వచ్చేది, లేదా ఒక కోడె త్యాగం చేయాల్సి వచ్చేది. ఆ పక్షంగా తీసుకొని ప్రభువు ఈరోజు మన కొరకు త్యాగం చేశారు. కాబట్టే ఆయన త్యాగానికి బదులుగా నీ త్యాగం ఇది. ఆయన త్యాగమైనా ఇతరుల త్యాగం చేయటమైనా మనం తీసుకుంటామా? మనకంటూ ఒక త్యాగం లేదా? ఆలోచించాయి. మనం త్యాగం చేయమా ప్రభు కొరకు? ఏది విడిచిపెట్టవా? ఏ పెంకితనం, ముండితనం, అవిశ్వాసం, అపనమ్మకం, నెగ్లెక్ట్ ఇన్నుంటాయండి క్రైస్తవులలో. క్రైస్తవులుగా మారడం గొప్ప కాదండి, క్రీస్తుగా మారటం గొప్ప. క్రీస్తుగా మారినటువంటి యేసును ఏమంటామంటే అభిషిక్తుడు. క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడిగా మారటం గొప్ప. ఈరోజు నీ సాక్రిఫైస్, నీ వంతేది. నిద్ర త్యాగం చేస్తారు ఎప్పుడన్నా? ఇవ్వండి, నిద్ర త్యాగం చేస్తారు. లేదా నీ పుట్టినరోజును బట్టలు మానేసి ఎవరికన్నా పేదోడు కోబెడతారో ఆలోచించండి. నేను ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. జాగ్రత్త సుమ. అదే దివ్య బలి. ఆ
త్యాగాన్ని స్మరణ చేసేటువంటి మనం, ఆయన రక్తాన్ని మన కొరకు త్యాగం చేసిన మన ప్రభు కొరకు నీ జీవితంలో ఏమి త్యాగం చేశావు? ఆ సాక్రిఫైస్ ఏది అని ఈరోజు యేసు అడుగుతున్నాడు. ప్రభు అడుగుతున్నారు, నీ త్యాగం ఏది? ఎంతవరకు నీ త్యాగం చేశావు? ఎప్పుడు చేశావు? యోచించు. ఏ విషయంలో చేశావు? ఎవరి కోసం చేశావు? నీకు మేలు కొరక, నీ కుటుంబ మేలు కొరకు త్యాగాలు ఏమైనా చేసావా? అవి నీకే చెబుతాయి. ప్రభు నిమిత్తం ఏం చేశావు? ఇది జ్ఞాపకం చేసుకో. అందుకని ఇందాక అన్నాడు కదా, ఆయన మరణమును మనము ప్రచురిస్తున్నాం. అది ఆయన స్మరణ, ఆయన మరణం మన దగ్గర ఉంటే, అంటే ఆయన మరణాన్ని మనం స్మరిస్తూ ఉంటే తప్పకుండా మనము రాబోయే మన మరణాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని జాగ్రత్త పడతాం. ఒకవేళ ఆయన మరణాన్ని మనం స్మరణం చేసుకోకపోతే ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఆయన మరణాన్ని ధ్యానిస్తేనే మనకి కూడా ఒక మంచి తరుణాన్ని, ఒక అవకాశాన్ని, ఎందుకంటే ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి మిగుల విలువగలది. ఈజీగా అవకాశం ఇచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆశ, ఆయన దగ్గరికి వెళ్ళలేని ఆశ పోయాడు. బైబిల్ చెప్తుంది, అతడు నన్ను ఆశ్రయించలేదు, డాక్టర్ని ఆశ్రయించాడు కాబట్టి పోయాడు. అతని పాదాలలో మాయరోగం వచ్చి అలా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆయన శరీర రక్తమును పుచ్చుకోవడానికి వచ్చినటువంటి మనము క్రీస్తు వారమా లేదా మనవారమా? మనం క్రైస్తవులమా లేదా క్రీస్తు బిడ్డలమా? క్రీస్తులమా? కీర్తనకారుడు అంటాడు, మీరు దైవములనియో అంటే దైవము అని అంటే దాని అర్థం ఏంటి? నాకేమన్నాడు, మీరు నాలో ఐక్యము గలవారు, మీరందరూ ఒకటే, ఏక మనస్సు, తండ్రితో ఏకమైపోతారు. మీరు కూడా నాతో కలిసి ఒక్కరిగానే మనం బ్రతుకుతాం. వాళ్ళే చక్కగా ఇంకా మనకు అర్థమయ్యే పరిభాషలో కీర్తనకారుడు అంటున్నాడు, మీరు దైవములని నేనే సెలవిచ్చి ఉన్నాను. మీరు దైవములు అంటే క్రీస్తులు అర్థం చేసుకుని రోజు ఆయన శరీర రక్తమును పుచ్చుకునడానికి వచ్చినటువంటి మనము ఏ యోగ్యతతో ఆయన దగ్గరికి వస్తున్నాము? సిద్ధపాటుతో వస్తున్నామా? ఐక్యము గలవారమై వస్తున్నామా? లేదా ఏక మనస్సు ఆయనతో మన మనస్సును కూడా కనవేసి ఆయన సాక్రిఫైస్ని మనం గుర్తించి మనం కూడా ఏదైనా ఆయనకి సాక్రిఫైస్ చేసి వస్తున్నాము? ఒకవేళ నా బ్రతుకులో అలాంటిదేమీ లేకపోతే ఈ సమయంలో ఇంకా కొంత సమయం ఉంది. ప్రభువా, నీ కొరకు ఇది నేను త్యాగం చేయబోతున్నాను. ఆ బలి నువ్వే చేయటం కాదయ్యా, ఈ లోకానికి నేను కూడా బలి కాబోతున్నాను. అందుకే పౌలు అంటాడు, ఆయన ఈ లోకానికి సిలువ వేసుకున్నాడు. ఆయన సిలువ వేయబడ్డాడండి. ఇష్టం లేదు ఇక లోకాచారం ఏమి చేయడం. పౌలు జీవితానికి అది నిర్లక్ష్యం అయిపోయింది. నేను లోకానికి సిలువ వేయబడ్డాను, నేను సమస్తమును నష్టపరుచుకొని అనిసిద్ధముగా ఎంచుకున్నాను అంటాడు. ఆయన జీవితంలో అంత చేసినటువంటి భక్తులను ఈరోజు తలపోసుకుంటున్నటువంటి మనము మన జీవితాలలో నిజంగా మన జీవితాల్లో ఏదన్నా సాక్రిఫైస్ ఉంటే అది నీ కోసమైతే అది దేవునికి నచ్చేది కాదు. దేవుని నిమిత్తము నువ్వు ఏదైనా సాక్రిఫైస్ చేసావంటే సంతోషంగా వాళ్ళ దగ్గరికి రా, నిన్ను బలిపీఠం ఆహ్వానిస్తుంది. అలా కాకుండా క్రీస్తును నేను ధరించుకోకుండా, క్రీస్తు సారూప్యము నాలో ఏర్పడకుండా పుట్టి శరీర సంబంధమైన ప్రసవ వేదన ఎందుకు పనికిరాదు? పిల్లలకి అన్నకు కూడా పనికిరాదు, అది కడుపులకు. కాబట్టి అందుకని అంటాడు, మీలో క్రీస్తు సారూప్యము ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని అంటాడు. ఆ ప్రసవ వేదన ఈరోజు కూడా ప్రభుకి ఇద్దామా? రోజు మనమే ఆయనను అప్పగించి, మనమే ఆయనను సిలువకి వేసి కొట్టి, అరే నా గాయాల్లో నుండి కూడా మీరు స్వస్థత పొందుకోండి అని చెప్తున్న ప్రభు మాటలు, అరే నా రక్త దారులలో నుండే మీకు విడుదల, విమోచన, పశ్చాత్తాపం
ప్రాయశ్చిత్తము అని చెప్తున్నటువంటి ఆయనకు ఇంకా నువ్వు సిలువ వేయ ప్రయత్నం చేస్తే అది ఎంతో దురదృష్టకరము, శాపకరము. ఆ జీవితానికి అర్థం లేదు, పరమార్థం లేదు. కాబట్టి అన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి దేవాది దేవుని మనం ధరించుకొని, ఆయనను ధరించుకోమని దేవుని వాక్యం చెప్తుంది. దాన్ని బేస్ చేసుకుని బహుశా అగస్టిన్ అలా అన్నాడేమో, క్రీస్తుని ధరించుకోండి. మన వస్త్రముల కన్నా ఆయనను దగ్గరగా, అంటే ఆయనకి మన హృదయం అనే స్థానాన్ని ఇస్తే తప్పకుండా ఆయన మనల్ని విడిపించేటువంటి మోచకుడుగా ఉన్నాడు. అంతేకాకుండా మన పాపానికి ప్రాయశ్చిత్తము, ఆయన మరణంలో పాలుభాగము, ఆయన పునరుద్ధానంలో పాలుభాగము, ఆయనతో ఐక్యము గలవారమై ఉంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుంటాం. ఉన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎత్తబడిన వాక్యము మీరు గట్టి ఫలింపచేయండి. నిజమే మీలో మేము ఐక్యము గలవారమై ఉన్నట్లు సహాయం చేయండి. ఈరోజు ప్రభువా, నీ కృపను బట్టి వందనాలు. తీసుకొచ్చి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రం. ప్రేమకిచ్చిన దయా కిరీటమును బట్టి స్తోత్రం. నీ జీవితాంతము వరకు నీలో ఐక్యము గలదై జీవించినట్లు మీరు ఆశీర్వదించండి. నీ సొత్తుగా మీరు దీవించండి. నీ ముద్రగా చేయండి. అంటే నీకే స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకోండి. ప్రభా, తిరిగి ఆరాధన మీరు మీ చేతులకు అప్పగించుకోండి. శుభప్రదముగా జరిగించి ఈ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వెళ్ళవచ్చు తండ్రి.